நான் உன்னை காதலிக்கிறேன். డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏమంటే మనకైతే ఈ విధంగా టెక్స్ట్ అయితే చూపించదు. మీకు ఈ విధంగా టెక్స్ట్ కావాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అయితే ఈ టెక్స్ట్ అయితే ఇస్తాను. మీరు టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా చేసుకోవచ్చు. లేదా వేరే టెక్స్ట్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నా పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇది మనకి చూడండి ఇప్పుడు నేను ఇది పెట్టాను, ఇదైనా బాగానే సెట్ అవుతుంది. మీకు ఏ టెక్స్ట్ కావాలో చెప్పానంటే నేను ఆ టెక్స్ట్ అయితే పెడతాను. ఇది చూడండి, ఇది బాగుంది, ఇది ఇప్పుడు పెట్టింది బాగుంది. మీకు ఏది కావాలో చెప్పారంటే అది పెడతాను. నేనైతే ఫస్ట్ పెట్టానుగా, అది కాకుండా ఇదైతే పెడతాను. మీకు చూపించడానికి మాత్రమే నేను అదైతే పెట్టాను. ఇంకా చూడండి, ఈ టెక్స్ట్ అయితే మీకు అయితే ఇస్తాను. ఒకవేళ నేను ఫస్ట్ పెట్టిన టెక్స్ట్ మీకు కావాలంటే నాకు ఒక చిన్న కామెంట్ చేశారంటే నేను మళ్ళీ టెలిగ్రామ్లో అయితే ఆ టెక్స్ట్ కానీ ఇస్తాను. ఎందుకంటే నేను కామెంట్స్కి అయితే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక చూడండి, ఇదైతే పెట్టేశాను. ఈ విధంగా అయితే మొత్తం టోటల్గా మీరు అయితే అన్నిటికీ అయితే పెట్టుకునేయండి. జస్ట్ మనకు 4 లిరిక్స్ వస్తాయి, ప్లస్ 4 ఫొటోస్ అయితే వస్తాయి. ఆ 4 ఫొటోస్ కానీ మనకైతే హెవీగా అయితే ఏం చూపించదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ అయితే సింపుల్గా అయితే చేసుకునేలాగైతే పెట్టాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చూడండి, ఇక్కడ మనమైతే ఒక ఐ సింబల్ని అయితే ఈ విధంగా ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా పక్కకైతే స్క్రోల్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మీరు ఏమైనా పెట్టాలనుకున్నా పెట్టచ్చు. దీనికి ఏదైనా మీరు లిరిక్ ఇవ్వడం అయినా సరే, లవ్ యానిమేషన్ ఇవ్వడం అయినా సరే, ఇలాంటివి ఏదైనా వేయాలనుకుంటే ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనమైతే ఇంకా ఫొటోస్ని అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే జస్ట్ మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకుంటే సరిపడుస్తుంది. ఎందుకంటే నేను టోటల్ ఫొటోస్ అన్నిటిని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియా, నార్మల్గా మీడియా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటైతే పెట్టుకోండి. నేనైతే సపోజ్ ఒక ఫోటో అయితే చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అయితే పెట్టాను. యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో మనకి ఈ విధంగా వస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎడిట్ షేప్ అని చెప్పేసి అయితే చూపిస్తుంటుంది. ఆ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ వై అని చెప్పేసి చూపిస్తుంటుంది మనకైతే రైట్ సైడ్లో అయితే. దీనైతే మనం వై ఎక్స్ ఈ విధంగా అయితే తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనమైతే వై ఫుల్గా పెంచుకొని ఎక్స్ అయితే డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా వైని అయితే డిక్రీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఏమవుతుందంటే ఫోటో ఇలా ఇలా వస్తుంది కదా మనకైతే. ఇంకా చూడండి, మనకైతే చూడండి కొంచెం హెయిర్ అయితే కనిపించేలాగా వచ్చింది. ఈ విధంగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు ఫోటో అయితే. ఇంకా చూడండి, ఇలా అయితే పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా వచ్చినా సరే మనకైతే ఈ విధంగా వస్తుంది కాబట్టి మనమైతే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సేమ్ ఇది కానీ మళ్ళీ అదే విధంగా అయితే ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడైతే నేను వేరే ఫోటో అయితే పెడతా చూడండి. ఈ ఫోటో అయితే పెట్టి యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే కొంచెం డిక్రీజ్ చేసుకున్న తర్వాత ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి మీరైతే ఎక్స్ కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి. దాని తర్వాత వై కొంచెం, అంటే మనకి ఆ హెడ్ వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మనకైతే మళ్ళీ లాస్ట్లో హెడ్ వస్తుందా లేదా అని చెప్పేసి. మనకి హెడ్ వస్తుందంటే మనమైతే ఫోటో మీద క్లిక్ చేసుకొని కొంచెం అయితే ఇలా పైకి పెట్టుకున్నామంటే హెడ్ అయితే రాదు. మనకు ఫోటో కానీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఫోటో అయితే వచ్చింది కానీ ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఇంకా చూడండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాను చూడండి. ఇదైతే యాడ్ చేశాను. ఇది చూడండి, ఇది ఎలా వస్తుందో. సేమ్ మీరు జస్ట్ ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ని ఈ విధంగా రీప్లేస్ పెట్టుకున్నారంటే మీకైతే వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.